వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే దొండకాయ ఫ్రై అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా వేరే ఫ్రైస్ కావాలనుకుంటే నేను వీడియోస్ చేశాను. బీన్స్ ఫ్రై, అలాగే గోరు చిక్కుడు, తర్వాత అరటికాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, అవి వీడియోస్ చేశానన్నమాట. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. అవి తడి కూడా పోయింది. తర్వాత ఈ దొండకాయకి ఆ లాస్ట్ కొంచెం కట్ చేసేసేయాలి. కొనలు కట్ చేసేసి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మెల్లగా చేసుకోండి. ఇలా సర్కిల్ షేప్లో కొంచెం సన్నగా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం త్వరగా వేగిపోతుంది. లేదు అంటే చాలా టైం పడుతుంది. దానికోసం ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఇలా కట్ చేసేసుకోవాలి. కొందరు డీప్ ఫ్రై చేసి కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. ఈరోజైతే ఇలా ఫ్రై చేసేసాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలని ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా పోపు పెట్టేసి ఇది ఫ్రై చేసేసుకుందాం వేయించేసి. దానికోసం స్టవ్ వెలిగించి ఇక్కడ ఒక మట్టి పాత్ర తీసేసుకున్నాను. అందులోకి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేసేసాను. 2 ఎండుమిరపకాయలు గిల్లి వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు కొంచెం వేయించేసేయాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసేసాను. ఆనియన్ ఒకటి పెద్దది వేసుకోండి, చిన్నవైతే 2-3 అలా వేసేసుకోండి సరిపోతుంది. ఇలా వేసి ఇలా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోవాలన్నమాట. ఆనియన్ మరి ఎక్కువ వేగనవసరం లేదు. ఎందుకంటే దొండకాయ వేగేటప్పుడు మళ్ళీ వేగుతాయి కదా, దానికోసం కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ పోపుకి ఈ దొండకాయ ముక్కలు బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఏ ఫ్రై చేసినా కూడా ఇలా డైరెక్ట్ వేసి వేయించేటప్పుడు కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇది సిమ్లో పెట్టేసి మీ పని మీరు చేసుకుంటూ ఉంటూ ఇలా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి సరిపోతుంది. చూసారు కదా, కొంచెం సాల్ట్ వేసేసేయాలి. ఎందుకంటే కొంచెం ఇవి కాయలు చప్పగా లేకుండా ఉండడం కోసం ఇలా వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది. తర్వాత ఎలాగో మనం ఇందులోకి వేసే పౌడర్లో సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇది డీప్ ఫ్రై కూడా చెప్పాను కదా, కొందరు డీప్ ఫ్రై అంత ఇష్టపడుతూ ఉండరు కదా, అలా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుంటే బాగా ఉంటుందన్నమాట. డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఆ డీప్ ఫ్రై కూడా ఎలా చేయాలో ఫ్రై తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. అలా ఇలా ఎవరు ఏది కావాలనుకుంటే అది చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఇలా బాగా వేయించేసేయాలి. ఇలా బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పౌడర్ వేసేసుకోవాలి. ఇది ఫ్రైస్ పౌడర్ అనమాట. ఏ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై పౌడర్ ఎలా చేయాలో నేను వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. తప్పకుండా అది కూడా చెక్ చేసేయండి. ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా రకాల ఫ్రైస్కి ఉపయోగపడుతుందన్నమాట. తప్పకుండా అది కూడా చేసి పెట్టేసుకోండి. ఏ ఫ్రై చేసుకున్నా కూడా చేసేసుకోవచ్చు. ఇలా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసేసేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.